చాలు. హాయ్ మా. గుడ్ మార్నింగ్ రా. ఏమండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్. కొంచెం యాక్టింగ్ చేయమంటే ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? ఏదో నిజంగా ఇద్దరం గొడవ పడ్డట్టే వాళ్ళ అమ్మ ముందు తెగ కటింగ్ ఇస్తున్నారు. ఏమండి, టిఫిన్ పెట్టమంటారా? అయ్యో ఎందుకులేండి మేడం, ఆ పల్లి చట్నీ అల్లం చట్నీ పెట్టండి, నాకేసి వెళ్ళిపోతాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఇక్కడ కూర్చుంటే అర్థం ఏంటి? టిఫిన్ వడ్డించమనే కదా. అమ్మ ఉత్తమ్ గారు మామూలు పర్ఫార్మెన్స్ చేయట్లేదుగా. వడ్డిస్తానండి. మరి వడ్డించు. వడ్డిస్తున్నాను. రండి అమ్మమ్మ గారు, రండి. హలో, ఎక్కడి వరకు వచ్చిన వాళ్ళు కూర్చోరా ఏంటి? నువ్వేదో పిలిస్తే వచ్చినట్టు మాట్లాడతావేంటి? నాన్న, టిఫిన్ ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా. అవును, ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు? ఆల్రెడీ టేస్ట్ చేశారు కదా, ఆ టేస్ట్ని బట్టి టిఫిన్ ఎవరు చేశారో మీరే చెప్పండి. ఏం ఇరికించావేనా పెళ్ళామా? ఎవరు చేశారో తెలియకుండా ఎవరి పేరు చెప్పినా ప్రాబ్లమే. ఎవరు చేశారు అని అడిగితే అంతలా ఆలోచిస్తున్నారేంటండి? 25 ఏళ్లుగా మీ అమ్మగారి చేతి వంట తిన్నారు కదా, ఆ మాత్రం కనిపెట్టలేరా? అయితే ఖచ్చితంగా మా అమ్మే చేసి ఉంటుంది. ఆ మాత్రం చెప్పలేనా ఏంటి? మా అమ్మే చేసింది. కాదు, నేను చేశాను. పప్పులో కాలేసనే అనుకున్నాను. నోట్లో టిఫిన్ పెట్టుకోగానే అనుకున్నాను, ఈ దిక్కుమాల టిఫిన్ నువ్వే చేసుంటావని. రే ఉత్తమ్, ఈరోజు టిఫిను నేనే చేశానురా. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఈ టిఫిన్ నువ్వు చేసావా? అవును, ఈరోజు అత్తయ్య గారే చేశారు. చచ్చాన్రా దేవుడా, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలాగైనా దీనిలో నుంచి ఎస్కేప్ అవ్వాలి. నాకు తెలుసు మా అమ్మే చేసిందని నాకు తెలుసు, కావాలనే అలా అన్నాను. అమ్మా, నిజంగా నీ చేతి వంట అమృతం అమ్మా. అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ రా. ఇదే టిఫిన్ నా పెళ్ళాం చేసుంటేనా పరమ దరిద్రంగా ఉండేది. ఎంత కాదనుకున్నా తను నీ భార్యరా. అలా మొహం మీదే నువ్వు చేసిన వంటలు పరమ దరిద్రంగా ఉంటాయంటే